వెల్కమ్ టు జిఎస్ అకాడమీ. తెలంగాణలో జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం తెలంగాణ ఉద్యమ చరిత్ర నుండి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, టాలమీ తన జాగ్రఫీ గ్రంథంలో తెలుగు దేశాన్ని ఏమని పేర్కొన్నాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ, అంటే తెలంగాణ, ట్రిగ్లిపటన్, టిర్గిఫాన్. క్వశ్చన్ నెంబర్ 2, రూసా గడ్డి ఏ జిల్లాలో ఎక్కువగా లభిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నిజామాబాద్ జిల్లాలో రూసా గడ్డి ఎక్కువగా లభిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, గోల్కొండ రాజధానిగా కుతుబ్ షాహీ రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, క్రీస్తు శకం 1512లో. క్వశ్చన్ నెంబర్ 4, మూసీ నదిపై తొలిసారి వంతెన నిర్మించిన కుతుబ్ షాహీ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఇబ్రహీం కుతుబ్ షా. క్వశ్చన్ నెంబర్ 5, తెలంగాణ తొలి విప్లవ వీరుడిగా పేరొందిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, సర్వాయి పాపన్న. క్వశ్చన్ నెంబర్ 6, వజ్రాల గని అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, గోల్కొండ. క్వశ్చన్ నెంబర్ 7, హైకోర్టు భవనం ఏ సంవత్సరంలో నిర్మించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, 1919లో హైకోర్టు భవనం నిర్మించబడింది. క్వశ్చన్ నెంబర్ 8, మొట్టమొదటి ముల్కీ ఉద్యమం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 1952-53 మధ్యలో ముల్కీ ఉద్యమం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 1955లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. క్వశ్చన్ నెంబర్ 10, నిజాం సంస్థానం భారత్లో ఎప్పుడు విలీనమైంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, 1948లో విలీనమైంది. క్వశ్చన్ నెంబర్ 11, తెలంగాణలోని దోమకొండ సంస్థానం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, నిజామాబాద్ జిల్లాలో దోమకొండ సంస్థానం ఉంది. క్వశ్చన్ నెంబర్ 12, గోంగూరను తెలంగాణ మాండలికంలో ఏమని వ్యవహరిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 2 మరియు 3, పుంటికూర, పుండికూర. క్వశ్చన్ నెంబర్ 13, బోనాలు పండుగలో పూజించే దేవత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, మహంకాళి. క్వశ్చన్ నెంబర్ 14, తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, బతుకమ్మ. క్వశ్చన్ నెంబర్ 15, తెలంగాణ కుంభమేళాగా భావించే సమ్మక్క సారలమ్మ జాతరను ఏ జిల్లాలో నిర్వహిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1
వరంగల్ జిల్లాలో నిర్వహిస్తారు. క్వశ్చన్ నెంబర్ 16. ఏ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ జాతరలను రాష్ట్ర పండుగగా ప్రకటించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1996లో. క్వశ్చన్ నెంబర్ 17. తెగడ జాతర ఈ కింది ఏ జిల్లాలో జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఖమ్మం జిల్లాలో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 18. వరి నాట్లు, కోతలు ఇంకా ఇతర వ్యవసాయ పనులలో మునిగి తేలే బంజారాలు వేడుకగా చేసే నృత్యం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 లంబాడీ నృత్యం. క్వశ్చన్ నెంబర్ 19. ధూళికట్ట కోట ఈ కింది ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కరీంనగర్ జిల్లాలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 20. నిజామాబాద్ జిల్లా బోధన పట్టణం వెలుపల గల ఎత్తైన మట్టి కోట గోడ ఈ కింది ఎవరి కాలానికి చెందింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 శాతవాహనుల కాలానికి సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ 21. తెలంగాణ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ ఈ కింది ఏ కోట నుంచి తన కార్యకలాపాలను కొనసాగించాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 భువనగిరి కోట నుండి సర్దార్ సర్వాయి పాపన్న గారు తన కార్యకలాపాలను నిర్వహించారు. క్వశ్చన్ నెంబర్ 22. జ్ఞాన సరస్వతి దేవి ఆలయం ఈ కింది ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 23. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదగిరి గుట్ట పేరును ఈ కింది ఏ విధంగా మార్పు చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 యాదాద్రిగా మార్పు చేసింది. క్వశ్చన్ నెంబర్ 24. జిల్లా పురావస్తు మ్యూజియం పిల్లలమర్రి ఈ కింది ఏ జిల్లాల్లో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 25. నాగోబా జాతర ఈ కింది ఏ జిల్లాలో జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 26. మహంకాళి జాతర ఈ కింది ఏ జిల్లాలో జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 హైదరాబాద్లో జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 27. కొమురవెల్లి జాతర ఈ కింది ఏ జిల్లాలో జరుగుతుంది? ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 28. హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్య ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానంపై పోలీస్ చర్య ప్రారంభమైంది. క్వశ్చన్ నెంబర్ 29. ఏ సంవత్సరంలో ఎంకే వెల్లోడి ఆధ్వర్యంలో పౌర ప్రభుత్వం ఏర్పడింది?
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. 1950 జనవరి 26న ఎంకే వెల్లోడి ఆధ్వర్యంలో పౌర ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడింది. క్వశ్చన్ నెంబర్ 30. హైదరాబాద్ సంస్థాన విలీనం 1948 సమయంలో భారత ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఎవరు వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. బల్దేవ్ సింగ్. క్వశ్చన్ నెంబర్ 31. భారత ప్రభుత్వం ఏ రోజు ఆర్డినెన్స్ జారీ చేయడం ద్వారా నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను హైదరాబాద్ రాజ్యాధినేతగా గుర్తించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. 1950 జనవరి 25న. క్వశ్చన్ నెంబర్ 32. నిజాం రాజు ఎప్పుడు ఐక్యరాజ్య సమితిలో హైదరాబాద్ సమస్యపై ఫిర్యాదు చేశాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. 1948 ఆగస్టు 21న నిజాం రాజు హైదరాబాద్ సమస్య గురించి ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేశాడు. క్వశ్చన్ నెంబర్ 33. 1952 మార్చిలో ప్రథమ సార్వత్రిక ఎన్నికలు జరిగిన తరువాత హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు పనిచేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. బూర్గుల రామకృష్ణారావు. క్వశ్చన్ నెంబర్ 34. ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. పైవన్నీ ప్రభుత్వాలు పరిపాలించాయి. 1. జేఎన్ చౌదరి మిలిటరీ ప్రభుత్వం, 2. వెల్లోడి ప్రభుత్వం, 3. బూర్గుల రామకృష్ణారావు గారి ప్రభుత్వం. క్వశ్చన్ నెంబర్ 35. వెల్లోడి మంత్రివర్గంలో బూర్గుల రామకృష్ణారావుకి ఏ శాఖను అప్పగించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. పైవన్నీ శాఖలు అంటే ఎక్సైజ్ శాఖ, రెవెన్యూ శాఖ మరియు విద్యాశాఖను అప్పగించారు. క్వశ్చన్ నెంబర్ 36. విద్యా సంస్థలలో మాతృభాషను బోధనా భాషగా చేసిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. బూర్గుల రామకృష్ణారావు గారు. క్వశ్చన్ నెంబర్ 37. 1951 ఏప్రిల్ 15న వినోబా భావే తన శాంతి యాత్రను ఎక్కడి నుంచి ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. శివరాంపల్లి. క్వశ్చన్ నెంబర్ 38. నల్గొండ జిల్లా పోచంపల్లిలో భూదానోద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. 1951 ఏప్రిల్ 18న ప్రారంభమైంది. క్వశ్చన్ నెంబర్ 39. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు ఎప్పుడు పదవీ స్వీకరణ చేశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. 1952 మార్చి 6వ తేదీన హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు గారు పదవీ స్వీకారం చేశారు. క్వశ్చన్ నెంబర్ 40. రక్షిత
కౌలుదారుల చట్టం ఎప్పటి నుండి అమల్లో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1950 నుండి రక్షిత కౌలుదారుల చట్టం అమల్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 41. దేశంలోనే భూ కమతాలపై గరిష్ట పరిమితిని విధించిన మొదటి ముఖ్యమంత్రిగా ప్రసిద్ధి చెందినవారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బూర్గుల రామకృష్ణారావు గారు. క్వశ్చన్ నెంబర్ 42. ఖమ్మం జిల్లా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1953 అక్టోబర్ 1న ఖమ్మం జిల్లా ఏర్పాటు చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 43. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1956 ఏప్రిల్ 13న ఆమోదించింది. క్వశ్చన్ నెంబర్ 44. నిజాం కాలేజీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 1887లో నిజాం కాలేజీ ఏర్పాటు చేయబడింది. క్వశ్చన్ నెంబర్ 45. ముల్కీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1952లో ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. క్వశ్చన్ నెంబర్ 46. పెద్ద మనుషుల ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1956 ఫిబ్రవరిలో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 47. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఎప్పుడు ఏర్పాటయ్యింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1953 డిసెంబర్ 29న రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఏర్పడింది. క్వశ్చన్ నెంబర్ 48. సురవరం ప్రతాపరెడ్డి స్థాపించిన పత్రిక ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గోల్కొండ. క్వశ్చన్ నెంబర్ 49. పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ ఏ సంవత్సరంలో హైదరాబాద్ కాల్పుల ఘటనపై తన నివేదికను హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1952 డిసెంబర్ 28న పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీ హైదరాబాద్ కాల్పుల ఘటనపై తన నివేదికను హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. లాస్ట్ క్వశ్చన్ నెంబర్ 50. శ్రీబాగ్ ఒడంబడిక ఎప్పుడు జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1937 నవంబర్ 16న శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.